రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ను 248 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులపై ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎం పాటిల్ ఇతర అధికారులతో సమీక్షించారు. అభివృద్ధి ఉన్నతీకరణలో భాగంగా రైల్వే స్టేషన్ పడమర వైపు 3 అంతస్తులతో కొత్త స్టేషన్ భవనాన్ని నిర్మిస్తారు. తూర్పు వైపు 5 అంతస్తులతో ప్రధాన స్టేషన్ భవనాన్ని నిర్మిస్తారు. ప్రయాణికుల సౌకర్యార్థం 17 ఎస్కలేటర్లు మరియు 7 లిఫ్ట్లను ఏర్పాటు చేస్తారు. సుమారు 300 కార్లు పట్టేలా 4 పార్కింగ్ స్థలాలు అభివృద్ధి చేస్తారు. కొత్త ఫుట్ ఓవర్ వంతెనలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తూర్పు వైపు అదనపు ప్లాట్ఫారాలను ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో ఏడీఆర్ఎం పిఈ ఎడ్విన్, ఇతర అధికారులు, సిహెచ్పిఆర్ విఠల్, రాంబాబు, వరుణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద 1993 సెప్టెంబర్ 17న చికాగోలో సర్వమత సమ్మేళనంలో చేసిన చారిత్రాత్మక ఉపన్యాస కార్యక్రమం 131వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రామకృష్ణ మఠంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కంబాల చెరువు వద్ద గల స్వామి వివేకానందుడి విగ్రహాన్ని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ విద్యార్థులను ఉద్దేశించి ప్రముఖ వైద్యులు గోలి రామారావు, స్వామి సచికాంతానందజీ మహారాజ్, స్వామి పరిజ్ఞానంద మహారాజ్, సేవ్యానందజీ మహారాజ్ మాట్లాడుతూ స్వామి వివేకానందుడి జీవితాన్ని ఆదర్శంగా, ఆయన ప్రసంగాలను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం శ్రీ శారదాదేవి స్కాలర్షిప్ టెస్ట్ విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ విద్యార్థులకు కోర్సు సర్టిఫికెట్లు అందజేశారు. స్వామి రఘువీరానందజీ మహారాజ్, స్వామి ప్రజ్ఞానందజీ మహారాజ్, బ్రహ్మచారి కరుణ్ మహారాజ్, మెగా జూనియర్ కళాశాల చైర్మన్ గంగాధర్ చౌదరి, విద్యార్థులు పాల్గొన్నారు.